డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ స్కెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ నెంబర్ 4 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ఆల్రెడీ మీరు రాసుంటారు. సో జస్ట్ మీకు డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రం మీరు వెరిఫై చేసుకోవాలి కాబట్టి సో ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అటాక్ చేసి చూపిద్దాం. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 3-digit నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ డివిజిబుల్ బై వాట్? ఒక 3 అంకెల సంఖ్యల మొత్తమును అదే 3 అంకెల సంఖ్య నుండి తీసివేసిన ఆ సంఖ్య దేనిచే భాగించబడును అంటున్నాడు. నేను ఆ 3 అంకెల సంఖ్యను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ 3 అంకెల సంఖ్య నేను ఏబిసి అనుకుంటాను. ఆ 3 అంకెల సంఖ్యని ఏబిసి అనుకుంటాను. అప్పుడు సి అంటే 1వ స్థానంలో ఉంటుంది కాబట్టి సిఏ అవుతుంది. బి అంటే ఇది 10th ప్లేస్లో ఉంటుంది కాబట్టి 10B అవుతుంది. ఇది 100th ప్లేస్లో ఉంటుంది కాబట్టి సో 100A అవుతుంది. దీంట్లో నుంచి ఏం తీసేయాలి? మనం 3 అంకెల సంఖ్యను తీసేయాలి. అంటే A+B+Cని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందన్నా సికి సి క్యాన్సిల్ అయిపోతుంది. 100Aలోంచి ఒక ఏ తీసేస్తే 99A వస్తుంది. ప్లస్ 10Bలోంచి ఒక బిని తీసేస్తే 9B వస్తుంది. అప్పుడు 9 కామన్ తీస్తే మనకు 11A+B వస్తుంది. అంటే ఈ 9 అనేది 3 టేబుల్లో పోతుంది. ఈ 9 అనేది 9 టేబుల్లో కూడా పోతుంది. అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది అన్నప్పుడు 3 కాదు 9 కాదు 3 మరియు 9. సో 6 టేబుల్లో పోదు 9 అనేది, అందుకని ఈ ఆప్షన్ కాదు. సో మీ ఆన్సరు ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ BC passes through the center of the circle, then the area of the shaded region of the figure is what? సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. BC అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి పాస్ అవుతుంది. వృత్త మధ్య బిందువు గుండా పోతుంది కాబట్టి ఇది మనము డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అని కూడా చెప్పొచ్చు. వృత్తానికి వ్యాసం అని కూడా చెప్పొచ్చు. సో వృత్తానికి వ్యాసం అయినప్పటికీ ఈ హాఫ్ పార్ట్ అనేది సెమీ సర్కిల్ అవుతుంది, అర్ధవృత్తం అవుతుంది. అర్ధవృత్తంలో సెమీ సర్కిల్లో యాంగిల్ ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. ఇప్పుడు ఇది 90 degrees ఉన్నప్పుడు ఇది రైట్ యాంగిల్ సైడ్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ సైడ్ అవుతుంది. అప్పుడు ఇది హైపోటనస్ అవుతుంది. అంటే √A² + A², అంటే √2A² వస్తుంది. అంటే √2A వస్తుంది. ఏమొస్తుంది? √2A. ఈ √2A అనేది వ్యాసం అవుతుంది. అప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది? √2A/2 అవుతుంది. రేడియస్ అనేది హాఫ్ అవుతుంది. ఇప్పుడు మనకు షేడెడ్ పోర్షన్ కావాలి అంటే ఈ అర్ధవృత్త వైశాల్యంలో నుంచి ఆ త్రిభుజ వైశాల్యాన్ని తీసేస్తే మనకు కావాల్సినటువంటి షేడెడ్ రీజన్ వస్తుంది. సో షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు సో సెమీ సర్కిల్ యొక్క ఏరియా. సెమీ సర్కిల్ ఏరియా అంటే πr²/2. r² అంటే ఎంత వస్తుందన్నా? సో 2A²/4 వస్తుంది. /2 వేయాలి. πr²/2 మైనస్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, లంబకోణ త్రిభుజం కదా. సో లంబకోణ త్రిభుజానికి ఫార్ములా ఏంటన్నా? ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద రైట్ యాంగిల్ సైడ్స్, ½ ఇంటూ లంబకోణ భుజాల లబ్ధము. సో ఇక్కడ బి అనేది ఏం లేదన్నా, 2 సైడ్స్ ఏనే కాబట్టి A × A² అవుతుంది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తుంది. దీన్ని A²/2ని కామన్ తీయొచ్చా? రెండిట్లో A²/2ని కామన్ తీయొచ్చా? కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందన్నా? π/2 మిగులుతుంది. అక్కడ -1 మిగులుతుంది. అంటే π/2 -1. A²/2ని కామన్ తీస్తే మనకు π/2 -1 మిగులుతుంది. ఆ షేడెడ్ పోర్షన్ వాల్యూ ఆప్షన్ 2 కాదు, A²/2 కదా. ఎస్, A²/2 అంటే మనకు 4th ఆప్షన్ అవుతుంది. 4th ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ ఎనీ 2 numbers m and n, m+n, m-n, mn 7:1:12, 1/m is to 1/n అన్నాడు.
నేనేమంటారంటే మీరు జాగ్రత్తగా చూస్తే త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. 4 3 తీసుకుందాం, ఇక్కడ కూడా 3 4 ఉంది కాబట్టి ఇన్వర్స్ అయినప్పుడు 3 4 అవుతుంది. అంటే నేను m/n 4:3 తీసుకోవట్లేదు, 1/m/1/n 4:3 తీసుకుంటున్నాను. అప్పుడు ఇన్వర్స్ అవుతుంది. చూద్దాం ఎందుకు 4:3 తీసుకుంటున్నానంటే ఇక్కడ 4 3 యాడ్ చేస్తే 7 వస్తుంది, 4లోంచి 3 తీసేస్తే 1 వస్తుంది, 4 × 3 అంటే 12 వస్తుంది. అందుకని 4:3 తీసుకుంటున్నాను. అంటే m వాల్యూను 4 పార్ట్స్ అనుకుంటున్నాను, n వాల్యూను 3 పార్ట్స్ అనుకుంటున్నాను. అప్పుడు m + n 7, m - n 1, m × n 12 ఎగ్జాక్ట్గా సూటబుల్ అయింది. అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 1/m/1/n అంటే 1/4:1/3. అప్పుడు ఏమవుతుంది? 3:4 అవుతుంది. ఆన్సర్ 3:4 అవుతుంది. అందుకని వాటిని సర్కస్ చేస్తే మామూలుగా మీరు తీసుకుని ఈక్వేషన్స్ రాసుకుంటే సర్కస్ అవుతుంది. స్మార్ట్గా చేస్తే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్, వెన్ ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్స్ వాస్ reduced by 20% and then the number of fans sold by increased by 40%. So what was the total effect on the revenue? So చూడనా, ఒరిజినల్ బిజినెస్ ఎంత జరిగిందో మనకు తెలియదు, 100 రూపీస్ అనుకుంటున్నాను. అంటే ప్రైస్ ఒక 20% తగ్గడం వల్ల ప్రైస్ వేల అప్పుడు 80 అవుతుంది. అమ్మకాల సంఖ్య 40% పెరిగింది, అమ్మకాల సంఖ్య 40% పెరిగింది. 40% అంటే ఎంత వస్తుందన్నా 32 వస్తుంది. అప్పుడు 112 వస్తుంది. అంటే 100 కాస్త 112 అయిందంటే 12% ఇంక్రీజ్ అయినట్టు కదా, 12% పెరిగినట్టు కదా. 100 కాస్త 112 అవుతుంది అంటే 12% ఇంక్రీజ్ అయినట్టు కదా. ఎస్, ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫికేషన్ ఇచ్చున్నాను జాగ్రత్తగా. 1 - 1/4 అంటే ఏమవుతుంది? 3/4 అవుతుంది. 1 + 1/3 అంటే 4/3 అవుతుంది. 1 - 2/5 3/5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుందా? 13/7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1/13 వస్తుంది. సో మీరు జాగ్రత్తగా చూస్తే 3కి 3 క్యాన్సిల్ అవుతుంది, 4కి 4 క్యాన్సిల్ అవుతుంది, 13కి 13 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా ఉందా మనకి? ఇక్కడ 13/7 వస్తుంది. 1 - 12/13 అంటే 1/13 వస్తుంది. ఇంకేమైనా ఉందాలన్న మనకి ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉందా? ఇంకేమి లేదు. ఇంకేమి లేదంటే ఏమొస్తుంది? 3/35. 3/35. సో ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. The average age of the group having 3 members is 84. One more person joins the group and now the average becomes 80. Now a fifth person comes whose age is 3 years more than that of the fourth person, replaces the first person. After this, average age of the group becomes 79. What is the age of the first person? ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్న, వారి యొక్క సగటు వయసు 84 అంటున్నాడు. నేను ఆ ముగ్గురు వ్యక్తులను A + B + C అనుకుంటున్నాను. సగటు 84 అంటే సమ్ ఎంత అవుతుందన్నా? 84 × 3. అప్పుడు సమ్ 252 అవుతుంది. 84 3 టైమ్స్, 83 × 240, 3 4 12, 12 + 240 252. సో అది కాకుండా మరో వ్యక్తి చేరిన తర్వాత వారి సగటు వయసు 80 సంవత్సరాలు అవుతుంది. మరో వ్యక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ A + B + C + D మరో వ్యక్తి జాయిన్ అయ్యారు. అప్పుడు వారి సగటు ఎంత? 80 × 4 మెంబర్స్ అవుతారు. అంటే ఎంత అవుతుందన్నా? 320. అప్పుడు ఎక్స్ట్రా యాడ్ అయినటువంటి డిఏ కదా ఈ డిఫరెన్స్ అయ్యేది. ఏబీసీకి ఏబీసీ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందన్నా? ఇక్కడ ఒక 48, ఒకటి 20, డి ఈజ్ ఈక్వల్ 68 అవుతారు. ఐదో వ్యక్తి నాలుగో వ్యక్తి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. ఐదో వ్యక్తి అంటే ఈ అనుకుందాం, 3 సంవత్సరాలు పెద్దవాడు అంటే 71 అవుతుంది. అతన్ని మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తితో భర్తీ చేసిన తర్వాత సగటు వయసు 79 అయింది. సో మొదటి వ్యక్తితో ఉన్న అతనితో రీప్లేస్ చేసామంట. అప్పుడు మొదటి వ్యక్తితో రీప్లేస్ చేస్తే ఏమవుతుందన్నా? ఎఫ్. ఈయన అతన్ని మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని స్థానంతో భర్తీ చేస్తే ఓకేనా. దట్ ఆఫ్ ద ఫోర్త్ పర్సన్ రీప్లేసెస్ ద, చూడండి, నౌ ఫిఫ్త్ పర్సన్ కమ్స్, ఏజ్ ఈస్ 3 years మోర్ దాన్ ద ఫోర్త్ పర్సన్, రీప్లేసెస్ ద ఫస్ట్ పర్సన్. సో ఒకవేళ ఈయన ఫస్ట్ పర్సన్తో రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. అప్పుడు సగటు ఎంత అవుతున్నా? 79. 79 × 4 316. ఇప్పుడు నేనేమంటానంటే ఆ 320లో నుంచి ఈ 316ని తీసేయండి. అప్పుడు బీకి బీకి, సికి సికి, డికి డి క్యాన్సిల్ అయిపోతుంది. ఏ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 320లోంచి 316 తీసేస్తే 4 వస్తుంది. మనకి ఈ ఆల్రెడీ 71 అని తెలుసు. అప్పుడు ఏ ఎంత అవుతుంది? 71 + 4 75 అవుతుంది. సో మొదటి వ్యక్తి యొక్క వయసు ఎంత ఉంటుంది అంటే 75 సంవత్సరాలు. ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేశాను.
37 trees are planted in a straight line such that distance between any two consecutive trees is same. A car takes 20 seconds to reach 13th tree. How much more time will take to reach the last tree? వరుసగా 2 చెట్ల మధ్య దూరం ఒకే విధంగా ఉండే విధంగా 37 చెట్లను సరళ రేఖపై నాటారు. ఒక కారు 13వ చెట్టును చేరుకోవడానికి 20 సెకండ్లు పడుతుంది. చివరి చెట్టును చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇంకా ఎంత అదనపు సమయం పడుతుంది అడుగుతున్నాడు. అంటే 13వ చెట్టును చేరుకుంటున్నారు అంటే వాళ్ళు ఎన్ని చెట్ల మధ్య దూరాన్ని కవర్ చేసినట్టు అంటే 12 ట్రీస్ మధ్య డిస్టెన్స్ని కవర్ చేసినట్టు. ఇంకా స్టార్టింగ్లో 1 ట్రీ ఉంటుంది. ఇప్పుడు 3 ట్రీస్ని క్రాస్ చేశారంటే వాళ్ళు 2 ట్రీస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ట్రావెల్ చేసినట్టు. అంటే 13వ చెట్టును క్రాస్ చేస్తున్నారు అంటే 12 చెట్ల మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళు క్రాస్ చేసినట్టు. అంటే 12 చెట్ల మధ్య దూరాన్ని క్రాస్ చేయడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందయా అంటే 20 సెకండ్లు పట్టింది. మనకు కావాల్సిన అదనపును మాత్రమే. ముందు టోటల్ కనుక్కుందాం. సో టోటల్ అంటే 37వ చెట్టు కదా. అంటే 37వ చెట్టును దాటాలి అంటే వాళ్ళు ఎన్ని చెట్ల మధ్య దూరాన్ని క్రాస్ చేయాలి? 36 చెట్ల మధ్య దూరాన్ని క్రాస్ చేయాలి. 36 చెట్ల మధ్య దూరాన్ని క్రాస్ చేయాలి. సో 12 ఎన్ని టైమ్స్ అనేది 3 టైమ్స్ పోతుంది. 12 3 సార్స్. సో 23 సార్స్ ఎంత అయినా 60. 23 సార్స్ ఎంత 60. కానీ మన ఆన్సర్ 60 కాదు. మనకు కావాల్సిన ఎంత ఎక్కువ సమయం పడుతుంది. సో హౌ మచ్ మోర్ టైం అంటున్నాడు. అంటే ఆల్రెడీ 20 సెకండ్లు అయిపోయింది. ఇంకెంత సమయం పడుతుంది? ఇంకో 40 సెకండ్లు పడుతుంది. ఫైండ్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ టు ఏ డిస్కౌంట్ సిరీస్ ఆఫ్ 25 20 10. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. సింగిల్ డిస్కౌంట్ అడుగుతున్నాడు. నో ప్రాబ్లం. మనం సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఎంఆర్పిని ప్రకటన వెలని 100 అనుకుంటాం. ఎంఆర్పిని ఏమనుకుంటాం? 100 అనుకుంటాం. ఫస్ట్ 25% డిస్కౌంట్. 25% ఎంత అవుతుందన్నా 25 అవుతుంది. అప్పుడు 75 అవుతుంది. సెకండ్ డిస్కౌంట్ 20%. సో 20% 10% 7.5, 20% 15 అవుతుంది. కట్ చేస్తే 60 అవుతుంది. థర్డ్ డిస్కౌంట్ 10% అన్న 10% 6 అవుతుంది. ఈ వాల్యూని కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఈ జస్ట్ ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేస్తే ఎంత అవుతుందన్నా 46% అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. A dishonest dealer professes to sell his goods at 10% profit on cost price and also uses false weight and gives only 900 grams instead of giving 1 kg. So what is the total gain? అతను మామూలుగానే 10% లాభం తీసుకుంటున్నాడు. దాంతో ఊరుకోవచ్చుగా. అది కాకుండా కేజీ ఇస్తున్నా అని చెప్పి 900 గ్రామ్సే ఇస్తున్నాడు. అయితే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 900 గ్రామ్స్. అతను మనకి ఇచ్చేది 900 గ్రామ్సే. మన కేజీ అని చెప్పి కేజీ డబ్బులు తీసుకుంటున్నాడు. కానీ మనకి ఇచ్చేది 900 గ్రామ్సే. కానీ మన దగ్గర నుంచి తీసుకునేది అతను కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1100 గ్రామ్స్. ఎట్లా సార్ 1100 గ్రామ్స్? 1000 గ్రామ్స్ తీసుకుంటున్నాడు. అది కాకుండా 10% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. 10% ప్రాఫిట్ అంటే 100 గ్రామ్స్ ఎక్స్ట్రా. అంటే మనకి ఇచ్చేదేమో 900 గ్రామ్స్, మన దగ్గర నుంచి తీసుకునేదేమో 1100 గ్రామ్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు 1100 గ్రామ్స్ అమ్మినప్పుడల్లా మనకు అతను 900 గ్రామ్స్ అమ్మినప్పుడల్లా అతనికి 200 గ్రామ్స్ ప్రాఫిట్ వస్తుంది. మనకు 900 ఇచ్చినప్పుడల్లా అతనికి 200 ప్రాఫిట్ వస్తుంది. అంటే 2/9. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 2/9 అంటే 22 2/9 ఆర్ 22.22. సో మీకు భిన్న పట్టిక నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఓకేనా? సో 2/9 చూడగానే మీరు 22 2/9 టిక్ చేయాలి. ఇఫ్ ఏ ట్రైన్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h క్రాసెస్ ద పోల్ ఇన్ 30 seconds, ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ వాట్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రైన్ ఒక పోల్ క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ ఎంత అంటే డిస్టెన్సే ట్రైన్ లెంత్ అవుతుంది. సో ఇక్కడ అడిగింది కూడా రైలు పొడవే. అంటే రైలు పొడవు అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు, దూరం అడుగుతున్నాడు. దూరము అంటే వేగము ఇంటూ కాలము. సో వేగం 60 ఇచ్చానన్నా, కాకపోతే మీటర్/సెకండ్లో మార్చాలి. ఇంటూ సమయం ఎంత ఇచ్చాడు? 30 seconds ఇచ్చాడు. 6 3 18 కదా. 18కి 18 గెట్ క్యాన్సిల్. అంటే 500 meters. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 500. ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A man, a boy can complete a piece of work in 30 days. They both started the work, but in the last 6 days, only boy does the work. And the whole work will be completed in 34 days. How long a man alone can complete the work? బాలుడు అదేవిధంగా పురుషుడు, మ్యాన్ ప్లస్ బాయ్ ఇద్దరు కలిసి చేసామనైతే 30 daysలో వర్క్ అయిపోతుంది. కానీ చివరి 6 రోజులు బాయ్ మాత్రమే చేశాడు. దానివల్ల 34 రోజులు పట్టింది. అంటే 34 రోజుల్లో చివరి 6 రోజులు బాయ్ మాత్రమే పనిచేశాడు. అంటే ఇద్దరు కలిసి ఎన్ని డేస్ పనిచేసి ఉంటారు? 28 days పనిచేసి ఉంటారు. అంటే ఇద్దరు కలిసి 28 days పనిచేసిన తర్వాత పురుషుడు ఇంటికి వెళ్ళాడు. అంటే ఎంతవరకు పెండింగ్ ఉంటుంది?
2 days వరకు పెండింగ్ ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి చేయాల్సినటువంటి 2 days వరకు పెండింగ్ ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి చేయాల్సినటువంటి 2 days పెండింగ్ వరకు బాయ్ ఒక్కడే చివరి 6 రోజులు చేశాడు. అంటే ఇద్దరు కలిసి చేయాల్సిన 2 days వరకు ఈడొక్కడే 6 days చేస్తే మరి మొత్తం 30 days చేయాల్సినటువంటి వర్క్ ఎన్ని డేస్ పడుతుందో చూడాలి. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అనేది 3 times పోతుంది. సో 30 × 3 అంటే ఎంత అవుతుందన్నా 90 days. అంటే బాయ్ ఒక్కడే మొత్తం పని చేసామంటే 90 days పడుతుంది. కానీ మన ఆన్సర్ 90 days కాదు. అడిగింది పురుషుడు ఒక్కడే. పురుషుడు అడుగుతున్నాడు. మ్యాను బాయ్ తెలుసు, బాయ్ తెలుసు. మ్యాను బాయ్లోంచి బాయ్ తీసేస్తే అప్పుడు మనకు మ్యాన్ వస్తుంది కదా. అంటే XY / Y - X మనం 6th రూల్ను అప్లై చేస్తాం. అంటే 30 × 90 / 90 - 30. 90 - 30 అంటే ఎంత అన్న 60. సో 60 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 1.5 times పోతుంది. 30 × 1.5 అంటే 45. సో మ్యాన్ ఒక్కడ 45 days లో ఫినిష్ చేయగలడు. డివైడ్ 20,816 between A and B so that A share at the end of 7 years is equal to B share at the end of 9 years with the component as 4%. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తున్నానా, 20,816 రూపాయలు ఏకి బీకి వచ్చే విధంగా 2 భాగాలుగా పంచిన ఏ 4% చక్కెర పడితే 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చిన లాభాలు భాగాలు సమానం అంట. అంటే విషయం ఏంటంటే ఒక అతనికి 7 సంవత్సరాలు ఉన్నాయన్నా, ఇంకొక అతనికి 9 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, సో వాళ్ళిద్దరికి ఎంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తే సో వాళ్ళకి సమానమైనటువంటి భాగాలు వస్తాయి. ఒకరికేమో 7 years తర్వాత, మరొకరికేమో 9 years తర్వాత. ఇప్పుడు 7 years తర్వాత అంటే మొదటి బాబుకి 7 సంవత్సరాల ఇంట్రెస్టే వస్తుంది, రెండో బాబుకి 9 సంవత్సరాల ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఆటోమేటిక్గా మొదటి బాబు అకౌంట్లో మీరు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రిన్సిపల్ డిపాజిట్ చేయాలి. రెండో బాబు అకౌంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి తక్కువ ప్రిన్సిపల్ డిపాజిట్ చేయాలి. అందుకని ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి సర్కస్ చేయక్కర్లేదు అన్న. సింపుల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో తీసుకోండి. 4%. 4% అంటే 1/25. అంటే ఎవరికైతే అకౌంట్లో తక్కువ వేయాలో వాళ్ళ అకౌంట్లో 25 parts వేస్తాం, డినామినేటర్ వాల్యూ వేస్తాం. ఎవరి అకౌంట్లో ఎక్కువ వేయాలో న్యూమరేటర్ కూడా యాడ్ చేసి వేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 26 parts అవుతుంది. న్యూమరేటర్ కూడా యాడ్ చేసి వేస్తాం. సో తక్కువ వేయాల్సిన అకౌంట్లోనేమో ఓన్లీ డినామినేటర్ వేస్తాం. సో ఎక్కువ వేయాల్సిన వాళ్ళ అకౌంట్లోనేమో న్యూమరేటర్ కూడా కలిపేస్తాం. సో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 2 years ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తాం. ఒకవేళ ఏజ్ గ్యాప్ 3 years ఉంటే క్యూబ్ చేస్తాం. అప్పుడు 25 square అంటే ఏమవుతుందన్నా 625 అవుతుంది. 26 square అంటే ఏమవుతుంది? 676 అవుతుంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 1351 అవుతుంది. ఎంత అవుతుందన్నా? 1301. 1301 ఏనా? ఎస్, 1301 అవుతుంది. సో 1301 అంటే బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఎంత ఉందన్న మనకు 20,816 ఉంది. సో ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. 16 times పోతుందా? ఎస్, 16 times పోతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ మోర్ దాన్ 10 times అనా, ఎండ్ విత్ 6 అంతే, పాసిబిలిటీ అదొకటే ఉంది. సో 625 × 16, 16 6 of 9,600, 625 times 400. సో 9,600 + 400 అంటే ఎంత వస్తుందన్నా 10,000 వస్తుంది. అంటే ఒక అకౌంట్లో 10,000 వేయాలి. అసలు 10,000 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. ఎక్కడ కూడా 10,000 ఎక్కడ ఉంది? ఒకటే ఉంది. సో ఇక్కడ ఒకటే ఉంది. అంటే అదే మీ ఆప్షన్ అవుతుంది. సో మొత్తం కూడా మీరు చెక్ చేయక్కర్లేదు. అది గాటిటా అన్న అదే. మళ్ళీ మీరు కావాలంటే ఇక్కడ 16 వేసుకోండి, × 16 వేసుకోండి, మీకు 10,816 వస్తుంది. నెక్స్ట్, రేషియో ఆఫ్ అశోక్ ఈస్ టు ప్రదీప్ సేస్ ఈస్ 4:3. అశోక్ విల్ బి 26 years old ఆఫ్టర్ 6 years. హౌ ఓల్డ్ ఈజ్ ప్రదీప్ నౌ? అశోక్ వయసు మరియు ప్రదీప్ వయసు నిష్పత్తి 4:3. అశోక్ 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు అయితే ప్రదీప్ వయసు ఇప్పుడు ఎంత అంటున్నాడు? 6 సంవత్సరాల తర్వాత 26 అంటే ప్రస్తుతం ఎంత ఉంటాడన్నా 20 ఉంటాడు, అంతే కదా. అశోక్ ప్రస్తుత వయసు ఎంత? 20. అంటే 4 parts అంటే 20. 4 parts 20 అంటే ప్రదీప్ వయసు 3 parts కదా. అప్పుడు 3 parts ఎంత అవుతుంది? 15 అవుతుంది. అడిగింది ప్రదీప్ వయసు ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత అంటే 15 సంవత్సరాలు. సో సార్ మీరు జాగ్రత్త చూడండి. 1³ + 2³ + so on up to 10³ is equal 3025. 4 + 32 + 108 so on up to 4000 will be what? నేనేమంటారంటే దీంట్లో 4ని కామన్ తీస్తా. 4ని కామన్ తీస్తే 1 వస్తుంది. 4ని కామన్ తీస్తే 8 వస్తుంది. 4ని కామన్ తీస్తే
ఇక్కడ 27 వస్తుంది అండ్ సో ఆన్ 4 కామన్ తీస్తే ఇక్కడ 1000 వస్తుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి, ఇది 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, ఇది 10 క్యూబ్. అంటే సింపుల్గా ఏం లేదు, ఆల్రెడీ మనకి ఆ వాల్యూ తెలుసు కాబట్టి ఆ వాల్యూ ఎంత 3025. సో 4 టైమ్స్ ఆఫ్ 3025 క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 4 into 3000 అంటే 12,000. 4 into 25 అంటే 100. సో 12,100. Deepika went to a fruit shop with a certain amount of money. She retains 15% of her money for auto fail. She can buy either 40 apples or 70 oranges with the remaining money. ఆటో చార్జెస్ పోయిన తర్వాత తన దగ్గర మిగిలిన మనీతో 40 యాపిల్స్ అన్న కొనగలదు, లేదా 70 ఆరెంజ్లనే కొనగలదు. రెండింటిని కొనలేదు. చూడండి, కొంటే 40 ఆరెంజెస్ కొనగలదు, 40 యాపిల్స్ కొనగలదు, లేదా 70 ఆరెంజెస్ కొనగలదు. అంటే దాని మీనింగ్ ఏంటి? 40 యాపిల్స్ ఎంతైతే కాస్ట్ ఉంటాయో 70 ఆరెంజెస్ కూడా అంతే కాస్ట్ ఉంటాయి. అంతేనా కదా అని మార్కెట్కి వెళ్ళింది. కానీ మార్కెట్లో ఏం జరిగిందంటే, అతను ఇఫ్ షీ బైస్ 35 ఆరెంజెస్, 35 ఆరెంజ్లు కొన్నది. అంటే 35 ఆరెంజ్లు కొన్నది అంటే ఇంకెంత మనీ ఉంటుంది? ఇంకొక 35 ఆరెంజ్లు కొనగల మనీ ఉంటుంది. మరి ఆ మిగిలిన మనీతో, ఆ 35 ఆరెంజ్లు మిగిలిన మనీతో ఎన్ని యాపిల్స్ కొనగలదు? 20 యాపిల్స్ కొనగలదు. ఎందుకంటే దీంట్లో 35 అనేది 70లో హాఫ్, మరి 40లో హాఫ్ అంటే 20. అంటే 35 ఆరెంజెస్ కొనే ప్లేస్లో 20 యాపిల్స్ కొనవచ్చు. సింపుల్గా అవి హాఫ్ ఇవి హాఫ్ కొన్నారు, ఒకటే రకం కొనుక్కోకుండా. 40-70 కొనడానికి డబ్బులు లేవు, ఏదైనా అవైనా కొనాలి, ఇదైనా కొనాలి. అందుకని అవి హాఫ్ కొన్నారు, ఇవి హాఫ్ కొన్నారు. ABC are 3 islands situated in a river which is flowing at a constant rate. B is at equal distance with A and C. So ABC అనేది 3 islands ఉన్నాయన్నా. సో B అనేది మిడ్ పాయింట్ అంటున్నాడు, ఎగ్జాక్ట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నాడు B అనేది. సో B అనేది ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ అంటున్నాడు. ఏ స్విమ్మర్ టేక్స్ 12 hours to swim from A to B and B to A. సో A నుంచి Bకి వెళ్ళడానికి మరియు B నుంచి Aకి రావడానికి మొత్తం 12 hours పట్టిందంట. అండ్ ఆల్సో హీ టేక్ 6 hours టు స్విమ్ ఫ్రమ్ A టు C. ఏ నుంచి Cకి వెళ్ళడానికి మొత్తం 6 hours పట్టింది. అంటే ఏ నుంచి Cకి వెళ్ళడానికి 6 hours పట్టిందంటే అప్పుడు A టు B 3 hours పడుతుంది, B టు C 3 hours పడుతుంది. ఎందుకని? B అనేది మిడ్ పాయింట్ కాబట్టి. మనకు ఇంకోసారి చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్లో A టు B 3 hours, B టు A కలిపి, అంటే A టు B, B టు A, A టు B, B టు A, ఈ రెండు కలిపి ఎంత పట్టిందని మనకు 12 hours పట్టిందని చెప్తున్నాడు. సో 12 hours పట్టిందని చెప్తున్నాడు. అంటే మనకు ఆల్రెడీ A టు B అనేది 3 hours కాబట్టి అప్పుడు B టు A ఏమవుతుందన్నా 9 hours అవుద్ది. అంటే B నుంచి Aకి రావడానికి 9 hours పట్టింది. అలానే C నుంచి Bకి రావడానికి కూడా 9 hours పడుతుంది కదా. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, పోయేటప్పుడేమో 6 hours పట్టింది, వచ్చేటప్పుడేమో 18 hours పట్టింది. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, తక్కువ సమయం పడుతుందంటే పోయేటప్పుడు అది డౌన్ స్ట్రీమ్ అయి ఉండాలి, దిగువకి అయి ఉండాలి. వచ్చేటప్పుడు ఎక్కువ సమయం పడుతుందంటే అది ఎగువకి అయి ఉండాలి. అది అయితే క్వశ్చన్ ఏం అడిగాడంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? ఓకే, నో ప్రాబ్లం. మనకి టైమ్స్ రేషియో ఇచ్చానన్నా, డౌన్ స్ట్రీమ్ టైము, అప్ స్ట్రీమ్ టైమ్స్ రేషియో ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ టైం అయితే 6 hours, అప్ స్ట్రీమ్ టైం అయితే 18 hours. అంటే మనకు 1:3 అవుతుంది. ఇది టైమ్స్ రేషియో అన్న, ఇదేంటి టైమ్స్ రేషియో. అప్పుడు స్పీడ్స్ రేషియో ఏమవుతుందన్నా 3:1 అవుతుంది. కానీ 3:1 అనేది మీ ఆన్సర్ కాదు. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? B + C. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? B - C. ఈ రేషియో ఇచ్చారు వాళ్ళు 3:1 అని. ఇక్కడ మనకు కావాల్సిన B టు C రేషియో కావాలి. అప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే B + C = 3B - 3C వస్తుంది. ఆ 3C అవతల పంపించి 3Bని అవతల పంపిస్తే సో 4C = 2B అవుతుంది. అడిగింది B టు C రేషియో అడిగారు, B/C = 2/1 అవుతుంది. సో 2:1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అసలు ఇవన్నీ కూడా చేయక్కర్లేదు. సమ్ చేస్తే 3 రావాలి, డిఫరెన్స్ వస్తే 1 ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ABC separately can do a piece of work in 11, 20, 55 days respectively. Now, how many days the work will be completed? If A is assisted by B and C on alternative days. చూడండి జాగ్రత్తగా చూస్తే A అనేవాడు 11 daysలో చేయగలడు, సో B అనేవాడు 20 daysలో చేయగలడు, C అనేవాడు 55 daysలో చేయగలడు. ఫస్ట్ మనం LCM ఫైండ్ అవుట్ చేయాలి. 11 చేయక్కర్లేదు, 55లో ఉంటుంది. 20, 55, ఇట్ గోస్ 5 table మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 4 times. 4 times of 55 అంటే 220. LCM 220 అవుతుంది. LCM ఎంత అవుతుంది? 220. 11 టేబుల్లో 20 times,
20 టేబుల్లో 11 టైమ్స్, 55 టేబుల్లో 4 టైమ్స్. ఇంతవరకు ఏ సమ్మకైనా కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరు పని మొదలుపెట్టారు? సో ఈ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇఫ్ ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి అన్ ఆల్టర్నేటివ్ డేస్. అంటే ఏ ప్రతిరోజు ఉంటాడు, కానీ బీసీ మాత్రం ఆల్టర్నేటివ్ డేస్లో ప్రత్యామ్నాయ రోజుల్లో పనిచేస్తున్నారు. అంటే మొదటి రోజు ఏబీ పనిచేస్తారు, నెక్స్ట్ డే ఏసీ పనిచేస్తారు. మొదటి రోజు ఏబీ అంటే ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయన్నా 31 యూనిట్స్ అయిపోతాయి. సెకండ్ డే ఏసీ అంటే 24 యూనిట్స్ అయిపోతాయి. అంటే ఒక సైకిల్లో 55 యూనిట్స్ అయిపోతున్నాయి ఒక సైకిల్లో. అలాంటి 55లు 220లో ఎన్ని ఉంటాయి చూసుకోవాలి. అలాంటి 55లు 220లో 4 ఉంటాయి. అంటే 4 ఇంటూ మీరు కాలం చెక్ చేసుకోండి, 4 ఇంటూ 55 అంటే 220నే మొత్తం వర్క్ అయిపోతుంది. కానీ ఒక సైకిల్ అంటే 2 డేస్ నాన్న, ఒక సైకిల్ అంటే 2 డేస్. ఎందుకు సార్ 2 డేస్ అంటే ఏబీ ఒక రోజు ఉన్నారు, ఏసీ ఒక రోజు ఉన్నారు. అంటే ఒక సైకిల్ అంటే 2 డేస్. అంటే అప్పుడు మొత్తం ఎన్ని డేస్ పడుతుందన్న వర్క్ అయిపోవడానికి 8 డేస్ పడుతుంది. చాలామంది 4 డేస్ అని పెడతారు, దట్ ఈస్ రాంగ్. From a point on a circular track 5 km long ABC started running in the same direction at the same time with a speed of 2.5 km per hour, 3 km per hour, 2 km per hour. Then on the starting point all three meet again after how many hours? ఒక వృత్తాకార కక్ష ఉంది నాన్న, దాని యొక్క సర్కంఫరెన్స్ 5 కిలోమీటర్స్ అంటున్నారు. సో ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి మరలా వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ వద్ద మీట్ అవుతారని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అడిగినా సరే, భవిష్యత్తులో జరగబోయే సంఘటనల మీద ఎప్పుడు క్వశ్చన్ అడిగినా సరే వాటికి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇచ్చింది స్పీడ్స్ ఇచ్చాడు, స్పీడ్స్కి ఎల్సిఎం చేస్తే టైం రాదు. అందుకని మనం టైమ్స్కి ఎల్సిఎం చేయాలి. టైం ఇవ్వలేదుగా, టైం ఇవ్వకపోతే ఏమి డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ బై స్పీడ్. ప్రతి ఒక్కరికి డిస్టెన్స్ ఏమేమి ఉంటుంది? డిస్టెన్స్ బై స్పీడ్ టైం, డిస్టెన్స్ బై స్పీడ్ టైం, డిస్టెన్స్ బై స్పీడ్ టైం. దూరము బై వేగము కాలము, దూరము బై వేగం కాలము, దూరము బై వేగం కాలం. కాలాలకు ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూడనా, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 5/3 అవుతుంది, ఇక్కడ 5/2 అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కదా. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. 2కి 5కి ఎల్సిఎం ఎంత? 10. హెచ్సిఎఫ్ ఎంత? 1. సో 10/1 అంటే 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10 అవర్స్. అంటే 10 అవర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు మీట్ అవుతారు. Next, in an examination out of 480 students, 85% of the girls and 70% of the boys passed. How many boys appeared in the examination? The total pass percentage was 75. So, girls చూస్తేనా, girls side చూస్తే 85 members పాస్ అయ్యారు, 85%. బాయ్స్ చూస్తే 70% పాస్ అయ్యారు. బాయ్స్ గర్ల్స్ కలిపి చూస్తే 75% పాస్ అయ్యారు. అంటే కాలేజీ మొత్తం దీన్ని చూస్తే మనం మిక్చర్స్ ద్వారా మనం మిశ్రమాల ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది ఓన్లీ గర్ల్స్ చూసినప్పుడు, ఇది ఓన్లీ బాయ్స్ చూసినప్పుడు, ఇది క్లాస్ మొత్తం చూసినప్పుడు. డయాగోనల్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 5 అవుతుంది. డయాగోనల్ డిఫరెన్స్ అంతా ఇక్కడ 10 అవుతుంది. అంటే రేషియో అనేది 1:2 అవుతుంది. రేషియో అనేది 1:2 అవుతుంది. సో టోటల్ 3 పార్ట్స్ నాన్న. సో టోటల్ 3 పార్ట్స్ అంటే మన దగ్గర మొత్తం 480 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు ఈచ్ పార్ట్ 160 అవుతుంది. అడిగింది బాలురు. బాలురు అంటే 2 పార్ట్స్ బాయ్స్. సో 2 into 160 అంటే 320. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. 320 విల్ బి ద రైట్ ఆన్సర్. ABC are 3 taps connected to the water tank. A and B together 8 minutes, BC 12, CA 15. All 3 together in how many minutes అని అడుగుతున్నారు. చూడండి, ఏబి ఇచ్చున్నారు నాన్న. సో ఏబి కలిసి అయితే 8 నిమిషాలంట, బీసీ కలిసి అయితే 12 నిమిషాలంట, సిఏ కలిసి అయితే 15 నిమిషాలు. సో టోటల్ మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఎల్సిఎం ఎంత అవుతుందన్నా? 15 8 జాస్ 120. సో 120 ఎల్సిఎం అవుతుంది. 8 15 టైమ్స్ 12 10 టైమ్స్ 15 8 జార్స్. సో ఈ మూడింటిని కంబైన్ చేస్తే మనకు 2 టైమ్స్ ఆఫ్ A + B + C వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ A + B + C వస్తుంది. అంతే కదా. యాడ్ చేస్తే ఎంత వస్తుందన్నా? 25 33 వస్తుంది. కానీ 1 టైం చేసినప్పుడు 16.5 వస్తుంది. అంటే టోటల్ 120/16.5. అది గాట్ ఇట్ ఆర్ నాట్? సో అంటే ఇప్పుడు మనం ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు అంటే, ఏ టేబుల్లో క్యాన్సిల్ 1.5 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎస్, 1.5 11 టైమ్స్, 1.5 80 టైమ్స్. 80/11 అంటే 11 7 77. రిమైండర్ విల్ బి 3 3/11. సో 7 3/11. సో ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. How many 4-digit numbers can be formed using the digits 2 3 6 7 8 9? Repetition of the numbers doesn't allowed. సో ఏ అంకెను 2 సార్లు పునరావృతం చేయకూడదు. సో 4 అంకెల సంఖ్యను ఏర్పరచాలి. మనం 4 అంకెల సంఖ్యను ఏర్పరచాలి. ఇప్పుడు మొదటి అంకెను మనం ఫిల్ చేసేటప్పుడు
మనకు 6 పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే 6లో ఏదైనా ఒక దాన్ని పిక్ చేయొచ్చు. మొదటి అంకెని మనం పిక్ చేసేటప్పుడు, ఇక్కడ అంకెని మనం పిక్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒకదాన్ని పిక్ చేసి ఉంటాం కాబట్టి మిగిలిన 5లో ఒకదాన్ని పిక్ చేయాలి. అంటే 5 ఛాన్సెస్ ఉంటాయి. 5వ నెంబర్ని నేను పిక్ చేయట్లా, 5 ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ ఫిల్ చేసే దాని అప్పటికి 4 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫిల్ చేసేటానికి 3 ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మొత్తం ఛాన్సెస్ ఎన్ని? 6 × 5 × 4 × 3 30, 120, 360. టోటల్ ఛాన్సెస్ 360. Out of the first 20 natural numbers, one number is selected at random. The probability that it is either an even number or an prime number. సో మొత్తం 20 నానా, 28లో ఒకదాన్ని నేను పిక్ చేస్తున్నాను. ఆ పిక్ చేసిన నెంబర్ ఖచ్చితంగా ఏదైనా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, లేదంటే ప్రైమ్ నెంబర్ అయినా అయి ఉండాలి. ఓకేనా? అయితే అలాంటివి ఎన్ని ఉంటాయి సార్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 1 ఉంది, అది ఈవెన్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. 2 ఉంది. నేనేమంటాను, ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కానీ ఏంటో చూద్దాం. 1 ఉంది, అది ఈవెన్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. 2 ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్ కూడా. 3 ఆడ్ నెంబర్. ఎస్, హౌ టు టేక్. ఇది 3 అనేది ప్రైమ్ నెంబర్ కదా, తీసుకోకూడదు. 4 ఈవెన్ నెంబర్. 5 ప్రైమ్ నెంబర్. 6 ఈవెన్ నెంబర్. 7 ప్రైమ్ నెంబర్. 8 ఈవెన్ నెంబర్. 9 చూడు, ఈవెన్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబరు కాదు. 10 ఈవెన్ నెంబర్. 11 ప్రైమ్ నెంబర్. 12 ఈవెన్ నెంబర్. 13 ప్రైమ్ నెంబర్. 14 ఈవెన్ నెంబర్. 15 ఈవెన్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబరు కాదు. 16 ఈవెన్ నెంబర్. 17 ప్రైమ్ నెంబర్. 19 ప్రైమ్ నెంబర్. 20 ఈవెన్ నెంబర్. అంటే ఈ 3 తప్ప మిగతా 17 అది ఈవెన్ నెంబర్ అయినా అయి ఉంటుంది, లేదా ప్రైమ్ నెంబర్ అయినా అయి ఉంటుంది, ప్రధాన సంఖ్య అయినా అయి ఉంటుంది, లేదా సరి సంఖ్య అయినా అయి ఉంటుంది. ఈ 3 కాదు. ఈ 3 ప్రైమ్ నెంబరు కావు, ఈ 3 ఈవెన్ నెంబర్స్ కావు. అందుకని రివర్స్లో చేశారు. లేదని మీరు ఆ 17 రాసుకున్నా నో ప్రాబ్లం. ఏబిసిడి ఇస్ ఎ స్క్వైర్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఈజ్ ఈక్వల్ టు 4√2. ఏబిసిడి ఇస్ ఎ స్క్వైర్ అంటున్నానా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. అంటే ఏసీ అనేది బీడీ అనేది దీనికి డయాగోనల్ కదా. డయాగోనల్ అంటే ఏంటి? √2a కదా. డయాగోనల్ అంటే ఏంటి? √2a కదా. √2a ఈజ్ ఈక్వల్ టు 4√2 కదా. అప్పుడు √2కి √2 క్యాన్సిల్ అయిపోతే a ఈజ్ ఈక్వల్ టు 4 కదా. అంటే ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్ ఇట్ ఈజ్ 4. అప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు, ఏఈ ఈజ్ ఈక్వల్ టు డి అంటున్నాడు. ఏఈ ఈజ్ ఈక్వల్ డిఈ అంటున్నాడు. 2.5 అంటున్నాడు. దీన్ని ఎంత అంటున్నాడు? 2.5 అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చాడా? ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటున్నాడు. అంటే ఇది ఈఎఫ్ అనేది ఒక మిడ్ లైన్ అయితే గిన, మీడియన్ గిన అయినట్లయితే, ఇప్పుడు ఏడి అనేది 4 కాబట్టి ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత ఉంటుందన్నా? 90 degrees ఉంటుంది. అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 2.5, ఇది 2 ఉంది కాబట్టి ఇక్కడ 1.5 వస్తుంది. ఎలా సార్ అంటే మీకు విషయం తెలుస్తుందో లేదో, 1.5, 2, 2.5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. మీరు కావాలంటే దీన్ని డబల్ చేసి చూడండి. 3, 4, 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. ఇప్పుడు మనకి ఏంటండి, ఈ చిత్రం యొక్క వైశాల్యం కావాలి. ఈ చిత్రం యొక్క వైశాల్యం అంటే ఏంటి? చతురస్రం అయితే 16 అవుతుంది. 4 × 4 ఏబిసిడి స్క్వేర్ కదా. ఇప్పుడు 4 × 4. ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ 4, హైట్ ఈజ్ 1.5. ఇది 2 2s ఆర్స్నా. 2 × 1.5 అంటే 3 అవుతుంది. 16 + 3 ఏమవుతుంది? 19 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. సో ఇక్కడ డైరెక్షన్స్ కింద చూస్తే, సో వాట్ ఈస్ 2 digit నెంబర్ అని అడుగుతున్నాడు. మరి ఏ స్టేట్మెంట్స్ అవసరం అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అన్న, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఈస్ 27. అంటే ఒక నెంబరు 2 digit నెంబరు, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేటువంటి నెంబర్కి డిఫరెన్స్ 27 అంటున్నాడు. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 digits ఈస్ 3 అంటున్నాడు. ఓకే, ద డిజిట్స్ అట్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద టెన్స్ ప్లేస్ బై 3 అంటున్నాడు. అంటే సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ రెండు ఒకటేనా? 2 అంకెల మధ్య భేదం 3 అన్నా, 1లో స్థానంలో ఉన్న అంకెకి 10లో స్థానంలో ఉన్న అంకెకి మధ్య భేదం 3 అన్నా, రెండు ఒకటే. సో 2, 3 రెండు ఒకటే. కానీ 1, 2 కింద ఆన్సర్ చేయగలిగితే అప్పుడు 1, 3 కూడా ఆన్సర్ చేయగలుగుతాం. చూద్దాం. నేనేమంటానంటే భేదం 3 అంటున్నాడు కాబట్టి నేను 63 తీసుకుంటున్నాను. భేదం 3.
ఒకటిలో స్థానంలో ఉన్నదానికి 10లో స్థానంలో ఉన్నదానికి కూడా భేదం 3నే. అది కూడా అంటే రెండో స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ మూడో స్టేట్మెంట్ రెండు సాటిస్ఫై అవుతున్నాయి. దీన్ని తారుమారు చేస్తే ఏమవుతుంది 36 అవుతుంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత రావాలంటున్నాడు 27 రావాలంటున్నాడు. డిఫరెన్స్ కూడా 27 వచ్చిందిగా. అంటే 1ని 2ని యూజ్ చేసిన ఆన్సర్ చెప్పొచ్చు, 1 3 యూజ్ చేసిన ఆన్సర్ చెప్పొచ్చు. అంటే 1 కంపల్సరీగా ఉండాలి, 1తో పాటు 2 కానీ 3 కానీ ఉండాలి. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 2. The compound interest on 25,000 for 3 years, if the rate of interest is 4% for the first year, 5% for the second year, 6% for the third year is what? చూడనా, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ 25,000 ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఎంత అన్నా 4%, 1% అంటే 250, 4% అంటే 4 into 250 1000. అప్పుడు 1 year తర్వాత 26,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి 5%, 10% అంటే 2,600, 5% అంటే 1,300. అప్పుడు ఎంత అవుతుందన్నా, సో 27,300 అవుతుంది. సో నెక్స్ట్ 6%, 1% అంటే 273, 6% అంటే 6 into 273 ఎంత అవుతుందన్నా, 6 3s are 18, 6 7s are 42 plus 1 43, 6 2s are 12, 12 plus 4 16, 1638. మనకు అమౌంట్తో పని లేదు, జస్ట్ ఈ మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. 2,300, 3,900, 3,938. ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి మనకు, చక్రవడ్డీ మాత్రమే కావాలి. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 4 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.